కార్పొరేట్ మాఫియా అన్ని రంగాల్లోకి విస్తరించింది. అయితే విద్యా వ్యవస్థలో కార్పొరేట్ మాఫియా వేళ్లూనుకోవటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి వారికి విద్యా బుద్ధులు చెప్పడం కంటే కరెన్సీ నోట్లను లెక్కించుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. ఒక చిన్నారిని ఎల్కేజీలో వేయాలంటే మినిమం 3 లక్షలు వసూలు చేస్తున్న స్కూళ్లు ఉన్నాయి. ఆ మాటకొస్తే చాలా కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు ఇంజనీరింగ్ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతోంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల, కాలేజీల్లో తమ పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోంది. యథేచ్ఛగా ఫీజులు వసూళ్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ 30 నుంచి 40% ఫీజులు పెంచాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఫీజుల నియంత్రణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు అధిక ఫీజుల పేరుతో నడ్డి విరుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఫీజుల పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. విద్య వ్యాపారంగా మారిపోయింది, అంగట్లో సరుకైపోయింది. విద్యా హక్కు చట్టం పాతాళానికి తొక్కేస్తూ ప్రైవేటు యాజమాన్యాలకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయి. నిజామాబాద్ లో ఫీజు జూలంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సామాన్యునికి అందని ద్రాక్షగా మారిందా? కార్పొరేట్లు తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయా? ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలంటేనే భయపడాల్సినటువంటి రోజులు తలెత్తాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల గుండెలు బాదుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి? ఈ ఫీజుల నియంత్రణ పైన ప్రత్యేకమైనటువంటి చట్టం తెస్తాయా లేదా? వీటికి అడ్డు కట్ట వేసేది ఎవరు? పాఠశాలలు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీ పైన ఐ న్యూస్ ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు చేస్తున్నటువంటి ఆగడాల పైన మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ, ఫీజుల మాయాజాలం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? విద్యార్థి సంఘాల నాయకులుగా మీరు ఏం చెప్పబోతున్నారు? నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఇంకా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందు నుండే ఇవాళ ప్రైవేటు స్కూళ్ళు ఇష్టానుసారంగా అక్షయ తృతీయ పేరుతో ఇవాళ ఆఫర్ల పేరుతో ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే జీవోలు ఏం చెప్తున్నాయి అనేది కూడా ప్రభుత్వం ఏదైతే జీవోలు చెప్తున్నాయో వాటిని ఎక్కడ కూడా ఏ పాఠశాల కూడా అమలు చేయడం లేదు. ప్రత్యేకంగా ఏదైతే జీవో నంబర్ 1 ఏదైతే అడ్మిషన్కు సంబంధించింది అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయిన తర్వాతనే చేయాలని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా క్యాన్వసింగ్ జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా జీవో నంబర్ 37 ప్రకారం ఏదైతే ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజు స్ట్రక్చర్ అనే దాన్ని ఇవాళ వాళ్ళు అక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ బోర్డు కూడా ఏ స్కూల్లో కూడా పెట్టని పరిస్థితి ఉంది. ఇప్పుడు స్కూళ్ళలోనే పుస్తకాలు అమ్ముతున్నారు, స్కూల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి యూనిఫామ్ వాళ్ళే అమ్ముతున్నారు. ఇది కూడా చాలా భారం అయిపోయింది తల్లిదండ్రులకు. ఇది అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు కానివ్వండి, అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థలు నిజామాబాద్కు చొరబడి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు అన్నింటినీ కూడా వ్యాపార సముదాయ కేంద్రంగా మార్చుకోవడం జరిగింది. ఈరోజు లాభార్జనే ధ్యేయంగా పనిగా పెట్టుకొని ఈరోజు వింత అడ్వర్టైజ్మెంట్లతోటి వివిధ రకాల
విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆకర్షించడానికి కొత్త కొత్త కలరు పాంప్లెట్లు తీసుకొచ్చుకుంటా, అట్లాగే ఒకటేసారి ఫీజు కడితే ఇంత, ఇంకొకసారి ఫీజు కడితే ఇంత అని చెప్పేసి ఐపీఎల్ అని చెప్పేసి ఏదైతే ట్రెండింగ్లో ఉన్నటువంటి పేర్లు ఉంటాయో ఆ పేర్లను ముందు పెట్టుకొని ఈరోజు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రచారానికి ఆకర్షితులై తల్లిదండ్రులు కూడా జేబులు ఖాళీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్కేజీ నుంచి వేలల్లోనే ఫీజు ఉంది. ఫీజుల కోసం అని ముందస్తుగానే వసూలు చేసుకోవాలని చెప్పేసి ఈ ఎగ్జామ్స్ పేరుతో పిల్లల తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క స్కూల్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మిగతా స్కూల్స్ అన్నీ వ్యవహరిస్తున్నాయి. స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్ని బయట నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒక తండ్రి ఫీజు కట్టాలంటే ఈ రోజులల్లో ఎల్కేజీ విద్యార్థికి ₹1,00,000 పైన ఫీజు ఉందన్న. ఒక తండ్రి ఏడాది పొడుగా యాన్యువల్గా ₹2,00,000 సంపాదిస్తే దాంట్లో సగం ఎల్కేజీ స్టూడెంట్కే పెట్టడం జరుగుతూ ఉంది. విద్యా హక్కు చట్ట ప్రకారం ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఈ ఫీజు నియంత్రణ చట్టం పైన అమలు చేయడం లేదు. ఇప్పుడు అడ్మిషన్ల పేరుతో కూడా దోపిడీ జరుగుతుంది. అడ్మిషన్లు ఒక ఎత్తు అయితే స్కూల్ ఫీజులు మరింత దోపిడీ. కాలేజెస్లో కావచ్చు, పాఠశాలల్లో కావచ్చు. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? తల్లిదండ్రులకు ఎలాంటి ఊరటనియాలి? అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? జీవో నంబర్ 42 ప్రకారం రూరల్ ఏరియాలో ₹13,500, ₹9,500, అర్బన్ ఏరియాలో ₹13,500 ఫీజు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చూసుకున్నటువంటి పరిస్థితి నర్సరీకే దాదాపు ₹1,00,000 ఫీజు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నర్సరీకే 6th క్లాస్కి ₹1,50,000 తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. దీని మీద మేము మొన్న జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారిని కూడా మేము కలిసి, అదే విధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఏమని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్స్ అని అంటున్నారు. సిబిఎస్ఈ స్కూల్స్ నామ్ ప్రకారం ఏంటంటే ఢిల్లీలో అప్లికేషన్ పెట్టుకోవాల్సినట్టు ఉంది. కానీ ఇక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలు అయినా సరే కామన్గా ఉన్నటువంటి కరికులం పేరుతోటి కూడా అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. కరికులం పెడుతున్నాం, లక్షల్లో ఫీజు కూడా వసూలు చేస్తున్నటువంటి స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. స్కూళ్ళలోనే టై, బెల్ట్, యూనిఫామ్ ఇలా అనేకమైనటువంటి భారం పేద మధ్య తరగతి తల్లిదండ్రుల మీద అయితే విపరీతంగా పడుతుంది. ఇకనైనా విద్యాశాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం మేల్కొనాలి. ఈ విద్యా దోపిడీని, ఈ దోపిడీ కార్పొరేట్లను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోతే ఒక జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి వారంతా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈ దోపిడీ పైన మరిన్ని కథనాలు ఫాలో ఐ న్యూస్ చేస్తూనే ఉంటుంది. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.